అనుమతులు ఉండవు కానీ దర్జాగా చికెన్ వ్యర్థాల సేకరణ. ఖమ్మం రూరల్ నెలకొండపల్లి కేంద్రాలుగా జోరుగా సాగుతున్న చికెన్ వ్యర్థాల దందా రేపు మాట్లాడదాం మా పరిధిలోకి రాదు అంటున్న ఓ మేజర్ పంచాయతీ కార్యదర్శి. ఏమి రాసుకుంటారో కూసబెట్టి ఒక గిన్నెలు వేసి ఆ చికెన్ వ్యర్థాలు తిన్నటువంటి చేపలు ఏమైనా ఉంటాయి కదా, ఆ చేపలని తీసుకొచ్చి గిన్నెలేసి కోసి చూపించి తినబెట్టాలి. అప్పుడు చక్కగా అవుతారు ఈ కార్యదర్శులు. ఎందుకు పట్టించుకోరు? ఎవరి గురించి పని చేస్తారు? ఎవరి పైసలు తీసుకొని పని చేస్తారు? మీరు ఎట్లా పట్టించుకోరు? ఏమి రాసుకుంటారో రాసుకోండి అంటున్న నెలకొండపల్లి పంచాయతీ కార్యదర్శి. పంచాయతీ కార్యదర్శి గారు, మీరు పట్టించుకునేటటువంటి పరిస్థితి ఉందా లేదా? ఉద్యోగం చేస్తారా చేయరా? గమ్ముచ్చట చెప్పుర్రి. ఎందుకంటే ఈనాడు ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా దీనిపైన ఫోకస్ పెట్టాలి. ఉన్నటువంటి చికెన్ షాప్ వ్యర్థాలు, మటన్ షాప్ వ్యర్థాలను తీసుకుపోయి ఆ ఏదైతే చేపల పెంపకదారులు ఉంటారో వాళ్ళు దాన్ని వేయడంతో ఈనాడు రోగాల బారిన పడేటటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని అడ్డుకోవాలి. ఈ కార్యదర్శి మీద కూడా ఒకసారి చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ప్రజలు ఎవరిని ఆశ్రయిస్తారు? ఈ బండ్లు కూడా సీజ్ చేయాలి. వచ్చే వ్యర్థాలను తీసుకొని అక్కడ చేపల చెరువులో పడేస్తుంటుంటారు. ఆ చేపలు అవి తిని బందోబస్తు ఒక్కొక్కటి 4 కిలోలు 5 కిలోలు బందోబస్తులు అవుతాయి అనమాట ఫిట్గా. ఇక దినాలే ప్రజలు ఏమన్నా కానీ మాకేం అవసరం ఉంది అన్నట్టుగా ఉంది వ్యవహారం. సరే, ఇక ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ నెలకొండపల్లిలో ప్రాంతాలలో నిత్యం చికెన్ వ్యర్థాలను అనుమతులు లేకుండా ఆంధ్రప్రదేశ్లోని జగ్గయ్యపేటకు చెందిన వ్యాపారి నిత్యం ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా విచ్చలవిడిగా చికెన్ వ్యర్థాలను పట్టపగలు మిట్ట మధ్యాహ్నం అనే తేడా లేకుండా చికెన్ వ్యర్థాలను సేకరిస్తూ దండిగా దండుకుంటున్న సంబంధిత అధికారులు కన్నెత్తి చూడడం లేదని పలువురు మండలాల ప్రజలు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని పలు గ్రామాల నుండి నెలకొండపల్లి మండల కేంద్రంలో నిత్యం చికెన్ వ్యర్థాల వాహనాలతో బహిరంగంగా రద్దీగా మారుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో చాలా మటుకు తక్కువ ఉంటాయి చేపల చెరువులు. ఈ ఆంధ్రాకు తరలిస్తుంటారు అనమాట. మొత్తం అవి తిని బగ్గా పెయి పడతాయి అనమాట. అది మనం తీసుకొచ్చి అబ్బాయి ఏం కమ్మగా ఉందని అనుకుంటాం. కానీ ఈనాడు తినేటటువంటి ప్రజల జాగ్రత్తగా, ఈనాడు ఇటువంటి పరిస్థితుల వల్ల చేపలు అమ్మేటటువంటి వ్యాపారులకు కూడా నష్టం వాటిల్లేటటువంటి ఆస్కారం ఉంది. ఈనాడు ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఖచ్చితంగా దీని మీద ఫోకస్ పెట్టాలి. కలెక్టర్ గారు కూడా దీని మీద దృష్టి పెట్టాలి. ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలి. ఎందుకంటే ఈనాడు మాంసప్రియులు ఉంటారు. చేపలు తింటే విటమిన్స్ వస్తుందని చెప్పేసి అనుకొని మరి డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఈ విధమైనటువంటి కార్యకలాపాలకు పాల్పడి చెడు వ్యర్థాలను తీసుకుపోయి ఈ కోళ్ళ వ్యర్థాలను, మటన్ వ్యర్థాలను తీసుకుపోయి ఆ శరీరాలు వేసి అవి తింటే రోగాలు వస్తాయి. ఎవరిది బాధ్యత? చేపల చెరువులకు తరలిస్తూ ప్రజల ప్రాణాలు గుల్ల చేస్తూ కొనసాగుతున్న దందా. కాగా చికెన్ వ్యర్థాలను తరలించేందుకు ప్రైవేటు వాహనాలను నిత్యం ఉపయోగిస్తూ దర్జాగా వ్యర్థాలను సేకరిస్తూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేపల చెరువులకు చేపలకు మేతగా వాడుతున్నట్లు కొన్ని చోట్ల ఉడకబెట్టిన, మరి చోట్ల యథావిధిగా చేపల వ్యర్థాలను చేపల చెరువులో వదులుతున్నట్టు, దీంతో ఆహారంగా తీసుకున్న చేపలు ప్రజలు వినియోగించడం వలన రోగాల ముప్పు పొంచి ఉందని నిపుణులు, వైద్యులు హెచ్చరిస్తున్నారు. కానీ సంబంధిత పంచాయతీరాజ్ అధికారులు పట్టించుకోకపోవడం వలన ప్రతినిత్యం చికెన్ వ్యర్థాలను వ్యాపారి దర్జాగా మిట్ట మధ్యాహ్నం అనే తేడా లేకుండా రవాణా చేస్తూ చేపల చెరువులకు తరలిస్తున్నా కానీ సంబంధిత ప్రజా ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్ శాఖలు పెద్దగా పట్టించుకోకపోవడం వెనుక నెల నెల వసూళ్లకు ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ముడుపులు అందుకుంటున్నట్లు, ఎటువంటి నిబంధనలు పాటించకుండా అనుమతులు లేకుండా విచ్చలవిడిగా చికెన్ వ్యర్థాలు ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలోని చేపల చెరువులకు, కుంటలకు తరలిస్తూ ఒక్కొక్క టన్ను 13,000 రూపాయలకు డిమాండ్ ఉన్నట్లు వ్యాపారులే అంగీకరిస్తున్నారు. ఇక చూడు కథ కార్ఖానా పైసలు ఇస్తా కథం. ఏమన్నా ఈ అధికారుల పోరలను కూర్చోబెట్టి, పిల్లలను కూర్చోబెట్టి, వాళ్ళ కుటుంబ సభ్యులను కూర్చోబెట్టి అదే చెర్లకెళ్ళి తీసుకొచ్చి దింపియాలి. ఆ చేపలను తీసుకొచ్చి దింపిస్తే అప్పుడు చక్కగా అవుతారు. బుద్ధి జ్ఞానం వస్తుంది అధికారులకు. సో దయచేసి దీని మీద చర్యలు తీసుకోవాలి. ప్రజా ఆరోగ్య శాఖ కానీ ఉన్నటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ ఖచ్చితంగా ఫోకస్ చేసి ఈ బండ్లన్నీ సీజ్ చేయాలి. ఆ చేపల చెరువులను కూడా సీజ్ చేసి వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తే కానీ ఈ దందా బంద్ కాదు. ప్రజల ఆరోగ్యాలు కాపాడు జర అధికారులు. ప్రజలు ఇచ్చే పైసలతో జీతాలు తీసుకుంటున్నారు. మీరు ప్రజలకు పని చేయరు జర.